మొట్టికాయలు కొడుతున్నాయి కదా, చిన్నప్పుడు సరిగ్గా చదవకపోతే టీచర్లు నెత్తి మీద మొట్టికాయలు కొడుతుండే, అట్లనే ఇయాల కూడా మొట్టికాయలు పడ్డాయి. ఎవరికి అనుకుంటున్నారు? తెలంగాణ సర్కార్ కి, రేవంత్ రెడ్డి గారికి. కొట్టింది ఎవరు? తెలంగాణ హైకోర్టు. ఎందుకు అనంటే, అరే నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు గాని మీరు పని చేసలేరు అని చెప్పి పనిని గుర్తు చేయడానికి నెత్తి మీద పట్టపట్ట మొట్టికాయలు కొట్టి పంపించింది తెలంగాణ కోర్టు. ఎందుకు అనంటే, సల్కం చెరువుల కబ్జా చేసి ఓవైసీ అన్నదమ్ముళ్ళు కాలేజ్ అనే వ్యాపారాన్ని నడిపిస్తుంటే తెలంగాణ ప్రభుత్వం ఎందుకు పట్టించుకుంటలేదు? ఆడ పర్మిషన్లు ఎవరిచ్చిండ్రు? దానికి వివరణ కోరింది ఇవాళ హైకోర్టు. మళ్ళా గిదే నీ హైడ్రా అన్న పేరు మీద బుల్డోజర్లని పేద ప్రజల ఇంటికి పంపిస్తావు. వాళ్ళు ఇంట్లల్లో ఉన్నా సరే బుల్డోజర్లు పెట్టి ఇల్లు కూలగొడుతున్నావు. ఆడనేమో క్యారే బాయ్ ఎవరి మాట మేమినా మేము సీతయ్య అని చెప్పి కూలగొడుతున్నావు. మళ్ళా ఇదే ఈ ఓవైసీ వాళ్ళ బ్రదర్స్ కి ఓల్డ్ సిటీకి ఓంగనే జీ హుజూర్ అని చెప్పి చేతులు కడుకొని యూటర్న్ ఎందుకు తీసుకొస్తుంది నీ హైడ్రా అని చెప్పి ఇవాళ వివరణ కోరిండ్రు. ఆ వివరణకి లాస్ట్ డేట్ ఏప్రిల్ 30వ తారీఖు. ఇక ఏప్రిల్ 30వ తారీఖు వరకు ఏదో ఒక తేట తెల్లం అయిపోతుందని నేను అనుకుంటున్నాను. దయచేసి ఎవ్వరు తొందరపడిగా సల్కం చెరువు స్కూల్లా కాలేజీల పిల్లలకు అడ్మిషన్లు ఇవ్వకండి. ఎందుకంటే హైకోర్టు నోటీస్ ఇచ్చింది. ఆ నోటీస్ ని గోడల మీద కూడా అతకబెట్టిండ్రు. కాబట్టి 30వ తారీఖు తర్వాత రేవంత్ రెడ్డిది ఓవైసీ బ్రదర్స్ ది కేల్ కథం దుకాన్ బంద్.